సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సిఆర్డీఏ సమావేశంలో అమరావతి నిర్మాణంపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇన్నర్ రింగ్ రోడ్, రైల్వే ట్రాక్ భూసేకరణకు ఆమోదంతో పాటు హ్యాపీ నెస్ట్ పునరుద్ధరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 2 సైబర్ టవర్స్, 5G టవర్స్, డేటా సెంటర్స్, రోప్వేలు, కృష్ణానదిపై ఐకానిక్ బ్రిడ్జ్ల నిర్మాణానికి నిర్ణయం జరిగిందన్నారు మంత్రి నారాయణ. ఇన్నర్ రింగ్ రోడ్డు, రైల్వే లైను ఈ రెండు చేయటానికి కొంత ల్యాండ్ కావాలి. వాళ్ళు యాక్చువల్గా మోతడుకులో ఉన్న మొత్తం ల్యాండ్ 2344 ఎకరాలు మొత్తం ల్యాండ్ ఇస్తామని గ్రామ రిజల్యూషన్ ఇచ్చారు. ఎందుకంటే ఈ హ్యాపీనెస్ అనేది పబ్లిక్ కోసంగా చేసిన ప్రాజెక్టు. అందువల్ల వాళ్ళ మీద మళ్ళీ ఇంకా బర్డెన్ వేయకూడదనే ఉద్దేశంతో దీన్ని యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఒక డేటా సెంటర్ 9 గిగావాట్స్ది ఇక్కడ పెట్టడానికి యాక్చువల్గా దానికి టెండర్ పిలవటానికి యాక్చువల్గా అప్రూవల్ ఇవ్వడం జరిగింది. 5G టవర్స్ పెట్టడానికి యాక్చువల్గా దానికి కూడా టెండర్ పిలవటానికి, RFP పిలవటానికి ఈరోజు యాక్సెప్టెన్స్ జరిగింది. క్వాంటమ్ దానికి సంబంధించి 1280 కోట్లతో టెండర్ అయింది. కృష్ణానది మీద అటు విజయవాడకి, ఇటు అమరావతికి కావచ్చు, ఈ పరిసర ప్రాంతాలకి అటు ఇటు దాటడానికి ఫ్యూచర్లో ఎన్ని బ్రిడ్జీలు కావాలి, ఐకానిక్ బ్రిడ్జీలు కావాలి, దానికి సంబంధించి ఒక కన్సల్టెంట్ పెట్టి స్టడీ చేయమని ఈరోజు అమరావతి అథారిటీ యాక్చువల్గా ఇవ్వటం జరిగింది. సీడాక్స్ రోడ్డు ఆల్మోస్ట్ అయిపోయింది. 13వ తేదీ యాక్చువల్గా గవర్నర్ ముఖ్యమంత్రి గారు దాన్ని ఇనాగ్రేషన్ చేస్తారు.